మన డిగ్రీలో కానీ అంటే గ్రాడ్యుయేషన్లో ఎంబీబీఎస్ అంటే మెడిసిన్ చేసిన వాళ్ళై ఉండొచ్చు, లేదా ఐఐటి నుంచి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళై ఉండవచ్చు, లేదా మామూలుని ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీఏ కానీ చదివిన వాళ్ళు అయి ఉండొచ్చు, బీబీఏ చదివిన వాళ్ళు అయి ఉండొచ్చు, చార్టెడ్ అకౌంటెన్సీ చదివిన వాళ్ళు అయి ఉండొచ్చు, లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు అయి ఉండవచ్చు, ఏదైనా స్పెసిఫిక్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు అయి ఉండవచ్చు. ఎవరైనా ఎండ్ పాయింట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ వీళ్ళందరికీ ఒకటే, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వీళ్ళందరికీ ఒకటే. నేను ఐఏఎస్ అవ్వగలనా లేదనే భయం వీళ్ళందరికీ ఉంటుంది. ఒక డిగ్రీ చేసిన స్టూడెంట్కి, బీఏ ఎకనామిక్స్ ఇంకొకటి చదివిన స్టూడెంట్కి నేను ఐఏఎస్ అవ్వగలనా లేదనే డౌట్ ఉంటుంది. ఎంబీబీఎస్ ఎండిఏ చేసిన స్టూడెంట్కి కూడా నేను ఐఏఎస్ అవ్వగలనా లేదని డౌట్ ఉంటుంది. ఐఐటి ఖరగ్పూర్ నుంచో మరో చోటు నుంచో, ఎన్ఐటి నుంచో, IIIT నుంచో, బిట్స్ పిలాని లేదా హైదరాబాద్ క్యాంపస్, గోవా క్యాంపస్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిన స్టూడెంట్కైనా, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైనా, ఐపీఎస్ ఆఫీసర్ కూతురికైనా, ఒక రిక్షా పుల్లర్ కొడుకైనా కూతురికైనా, వాచ్మెన్ కొడుకైనా కూతురికైనా డౌట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. డెమోక్రసీ బహుశా తెలిసి ఇక్కడ ఒక చోటే ఉంటుందేమో, ఏంటంటే నేను ఐఏఎస్ అవ్వగలనా లేదా. నేను ఐఏఎస్ అవ్వగలనా లేదా అనే డౌట్ నీకు వస్తే నువ్వు ఐఏఎస్ అవుతావో లేదో నేను చెప్పడానికి ట్రై చేస్తా. చేయాల్సిందల్లా 8897826108కి ఫోన్ చేయి. ఒక గూగుల్ ఫార్మ్ ఇస్తాం, ఫిలప్ చేయి, నన్ను ఒకసారి కలు. ఐదర్ వీడియో కాల్ ద్వారా కలు, లేకపోతే కనుక పర్సనల్గా కలు. అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై. అప్పుడు స్ట్రెంగ్స్ ఏంటో, వీక్నెసెస్ ఏంటో, నీకు కోచింగ్ సూట్ అవుతుందా, మెంటరింగ్ సూట్ అవుతుందా, సెల్ఫ్ స్టడీ సూట్ అవుతుందా, టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి, న్యూస్ పేపర్ చదవాలక్కర్లేదు, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ, అన్ని సందేహాలని పటాపంచలు చేసుకో, డౌట్స్ క్లారిఫై చేసుకో. అప్పుడు నువ్వు ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. కోచింగ్ అంటావా నీ ఇష్టం, ఎక్కడొకటి తీసుకో, నా దగ్గరే తీసుకోవాలి లేదు. మెంటరింగ్ అంటావా ఎక్కడైనా తీసుకో, నా దగ్గరే తీసుకోవాలి లేదు. మేము కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎవరైనా సరే నాతో సహా మేమందరం ఐదర్ ఓలా, ర్యాపిడో లేదా ఊబర్, మేము మార్గంలో మిమ్మల్ని ఎక్కించుకుని తీసుకెళ్ళగలిగిన వాళ్ళమే తప్ప మరొకటి కాదు. ఏదోటి ఎంచుకో, ఏది కాదు నువ్వైనా నడిచెళ్ళచ్చు, నీ ఓన్ క్యాబ్లో అయినా వెళ్ళవచ్చు, నీ ఓన్ ఆటోలో అయినా వెళ్ళవచ్చు. వెళ్ళాలి నీకుంటే ఎలాగైనా వెళ్ళగలవు. వెళ్ళాలి లేకపోతే ఎన్ని 100 కార్లు నీ యొక్క ఇంటి ముంగిట ఉన్నా నువ్వు ఇంట్లోనే ఉంటావు. మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. నువ్వే అన్నిటికీ కర్త, కర్మ, క్రియ. బతికినా నువ్వే, గొప్పవాడివి అయినా నువ్వే, ఐఏఎస్ అయినా నువ్వే, అవ్వకపోయినా నువ్వే కారణం.